హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ కైమా చేసుకుందామండి. మటన్ కీమా అండ్ మటన్ కైమా అంటారు కొంతమంది. దానికోసం ఒక చిన్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి. మటన్ కీమా అండి, ఇది కడిగి ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలండి. ఇందులో వాటర్ లేకుండా. ఇందులో కొంచెం కొవ్వు ఉంటుంది, వీలైనంత వరకు కొవ్వు తీసేసి కడుక్కోండి. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కొంచెం సరిపోతుందండి ఆయిల్. మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి. కొంచెం 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. జీలకర్ర కానీ షాజీరా కానీ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, వీటిని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము స్పూన్. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మటన్ కీమా యాడ్ చేసుకున్నామండి. చూడండి, ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఈ కీమాకి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు కీమా యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. తర్వాత మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. చూడండి, కొంచెం వాటర్ వచ్చినాయండి మటన్లో. మనం ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేసుకున్నామండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఉప్పు సరిపోని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కారం, పసుపు మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందామండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మొత్తం కలిపి పెట్టినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడకబెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకున్నామండి. మసాలా పౌడర్లు, ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకుందామండి. మీకు టమోటా కావాలంటే ఇందులో టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఆనియన్స్ వేసాం కదా, అప్పుడు వేయాలండి టమోటా. నేను వేయలేదు. టమోటా వేస్తే దీని ఫ్లేవర్ తెలియదని నేను వేయలేదండి. కైమా ఫ్లేవర్ తెలియదని చెప్పేసి నేను వేయలేదు. ఈ విధంగా కలుపుకొని మసాలాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఒక 1/2 గ్లాసు. ఆ వాటర్తో పాటు ఉడికిపోతుంది. కొంచెం సాగిపోతుందండి.
మొత్తం కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓ 15 నిమిషాలు ఉడకనిద్దామండి. కుక్కర్లో వేసుకోండి మీరు, కావాలంటే తొందరగా అయిపోతుంది ఇంకా కుక్కర్లో అయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఓ 15 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, ఒకసారి తిప్పుకొని చూద్దాం ఉడికిందో లేదో. ఇంకా టైం పట్టుద్దండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాము. మూత తీసి మూత పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ చూడండి ఉడికిపోయింది. మనం వేసిన కొంచెం వాటర్ సరిపోయినాయండి. మీకు కొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ముందే కొంచెం లిక్విడ్గా కావాలి కర్రీ అనుకుంటే. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి. మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఉప్పు కారం కూడా చూసుకోండి ఒకసారి. 1 నిమిషం అలా ఉంచి కలుపుదామండి. తర్వాత 1 మినిట్ ఇలా మూత పెడతాము ఫ్లేవర్ పడటానికి. చూడండి ఇప్పుడు కలుపుకున్నాము. మీకోసం ఒక చిన్న టిప్ అండి. పీరియడ్స్ సమయంలో లేడీస్కి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కొంతమంది. దానికి ఉపశమనంగా మనం హాట్ వాటర్ తీసుకొని 1 గ్లాసు, అందులో 1/2 స్పూన్ పసుపు, కొంచెం అల్లం వేసి అలా 10 నిమిషాలు వదిలేయాలండి. ఆ తర్వాత అందులో 1/2 చెక్క లెమను అండ్ 1/2 స్పూన్ తేనె కలుపుకొని తీసుకుంటే ఆ వాటర్ మనం కడుపు నొప్పి తగ్గుతుందండి. మీకు యూజ్ అయితే పాటించండి. మన కర్రీ అయిపోయింది. చూడండి మన కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రవంతి క్రియేషన్స్. థ్యాంక్ యూ.